బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీకి సిద్ధమైంది. బత్తిని కుటుంబం నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. అయితే ఈ కార్యక్రమం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదం కోసం సుమారు 1,00,000కు పైగా ఆస్తమా బాధితులు వస్తారని అధికారులు అంచనా వేసి వారికి సరిపోయేలా చేప ప్రసాదం సిద్ధం చేశారు. మత్స్యశాఖ ఇప్పటికే 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను రెడీగా ఉంచింది. చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకొని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు అయితే ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు లైవ్ లో. ఉదయ్, మనం చూస్తున్నాం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీకి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అండ్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? సోనీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేపమందు ప్రసాదానికి సర్వం సిద్ధం చేశారు. ఈ చేపమందు ప్రసాదానికి సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నిలిచింది. దీనికి సంబంధించిన ఇప్పటికే వేలాది మంది ప్రతి ఒక్కరు కూడా చేపమంది తీసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. రేపు ప్రతి సంవత్సరం ఉదయం పూట ప్రారంభమయ్యేది, కానీ ఈ సంవత్సరం మాత్రం రేపు సాయంత్రం నుండి ప్రారంభమవుతుంది. దాదాపు 3 రోజుల పాటు జరిగే ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వేలాది మంది కూడా తరలి రానున్నట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించిన మంత్రి వాకిటి శ్రీహరి, అటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అటు చైర్మన్ మెట్టి సాయి కుమార్ యాదవ్ కూడా ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి చైర్మన్ సాయి కుమార్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు అంటే పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంటే వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చే వారికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు చేప మందు వేసుకునే విధంగా పకడ్బందీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాము. గత 3 రోజులుగా మంత్రులు వాకిటి శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ అనిల్ యాదవ్ గారు మాతో పాటు అందరూ పర్యవేక్షించి కలెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఎక్కడ కూడా ఇసుమంత్ అయినా కూడా సమస్య రాకుండా గతంలో 1,20,000 చేపలు అందరూ పెట్టాము. ఈసారి 1,50,000 తీసుకొచ్చాము. దాదాపు బతిన్వారి కుటుంబం చెప్పడం జరిగింది. 3 లక్షల వరకు సరిపడే మందులు మేము తయారు జరిగింది. దానికి అనుగుణంగా వ్యవహారం చేసే విధంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటూ గతంలో 16 కౌంటర్లు ఉంటే ఇప్పుడు 35 కౌంటర్లు ఏర్పాటు చేశాము. మేము ఎక్కడ కూడా విఐపి కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా మాకు వృద్ధులు, మహిళలు విఐపీలు, వారికి ఎలాంటి ఏర్పాట్లు సౌకర్యం అంటే వీల్ చైర్ లాంటి ఎలాంటి ఏర్పాటు? వృద్ధులు వచ్చే వాళ్ళు ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అంటే ఆ గేట్ దగ్గర నుంచి లైన్ వరకు తీసుకెళ్లే విధంగా ఎలాంటి వీల్ చైర్లు కానీ ఎలాంటి ఏర్పాటు చేశారు? బ్యాక్ సైడ్ నుంచి కేవలం 40 నుంచి 50 మీటర్ల దూరంలోనే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వారు కేవలం రావడము, వేసుకొని వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు జరిగింది. ప్రత్యేక క్యూ లైన్స్ డైరెక్ట్ వచ్చే విధంగా, వృద్ధులకు వచ్చే విధంగా ఒక వీల్ చైర్ ఏర్పాటు చేస్తున్నాము. చాలామందికి లోపలికి వచ్చే 2 వీలర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. సపోజ్ కార్లు దిగుతారు, 2 వీలర్ ఎక్కుతుంటారు, లోపలికి వచ్చే విధంగా, అంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా. గతంలో కొన్ని సమస్యలు ఏర్పడిన దాన్ని అధిగమించి ఈసారి కూడా ఇసుమంత్ అయినా కూడా ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రతి భక్తునికి, వచ్చిన ప్రసాదం తీసుకున్న ప్రతి వ్యక్తికి చివరి వ్యక్తి వరకు ప్రసాదం అంది తీరుతాము. ఇది మా యొక్క లక్ష్యం. రేపు ఏ సమయానికి ప్రారంభం అవుతుంది? అంటే 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముగింపు రోజు ఏ సమయం వరకు ఉంటుంది అంటే వచ్చే వారికి తెలియడానికి? ముఖ్యంగా ఏమైందంటే ప్రతి 15 సంవత్సరాల క్రితము ఉదయము వేస్తుండే, కానీ ఈసారి రాత్రి 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు వాళ్ళకి ముహూర్తం వచ్చిందని చెప్పి బత్తివారి కుటుంబం తెలియడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు సాయంత్రం 9 గంటలకు ప్రారంభమై 9th అంటే 24 అవర్స్ వరకు ఇచ్చే జరుగుతుంది. 2 రోజుల పాటు 3 రోజుల పాటు 2 డేస్ ఓన్లీ. 2 డేస్ కంటిన్యూ 2 డేస్ పెడతాము. ఇంకా కూడా ఏమైనా అవసరం ఉంటే వారి నివాసంలో కూడా ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు కూడా అంటే చాలా వరకు ఏమంటే మందు సరిపోతుందా, ఎలాంటి సమస్యలు ఉండవు. వచ్చిన ప్రతి వ్యక్తికి చివరి వ్యక్తి వరకు ఇచ్చి తీరుతామని చెప్పినాము. అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నాము. రైట్. అంటే ఇప్పుడు వచ్చేవారు కూడా కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే దూర ప్రాంతాల నుంచి వస్తాము, మాకు దొరకదేమో లేకపోతే సరిపోదేమో అని చెప్పేది తొక్కేసి అలాంటి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు వాళ్ళు తొందర పడకుండా కూడా వాళ్ళకి ఏం చెప్తారు? మీరు గతంలో చెప్పాము, గతంలో 16 క్యూ లైన్స్ ఉండే, ఈసారి 35 అంటే దాదాపు 20 పెంచాము. ఎక్కడ కూడా ఎవరు కూడా కేవలం అరగంట కన్నా ఎక్కువ కూడా ఉండరు లైన్లో.
గతంలో 6 గంటలు 8 గంటల లైన్లో నిల్చుంటుండే, అరగంట కూడా ఉండకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. గతంలో కేవలం ఇక్కడ ఉండే, ఇప్పుడు అక్కడ నుంచి ఏర్పాటు చేస్తాం, బ్యాక్ నుంచి అట్లా వచ్చేసి అక్కడ కొన్ని కౌంటర్స్, ఇక్కడ కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా అంటే కొన్నిసార్లు అయితే ఒక అంటారు కదండి, ఏది 10 మందికి భోజనం ఏర్పాటు చేసి 100 మంది పిలిపించారు కాదు. ఇక్కడ 3 లక్షల మందికి మందు ఉంది, 1,50,000 మంది చేపలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు, ఇసుమంత అయినా కూడా సమస్యలు ఉండవు. ఎవ్వరు కూడా ఆధారపడే అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాము. 14 విభాగాల అధికారులు, అటు మన పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, మున్సిపల్, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇందులో పాల్గొంటూ ఉంది. దాదాపు ఒక 3-4 సంస్థలు కూడా, అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, అదేవిధంగా పితి సమాజ్, చాలా ఎన్జిఓస్ కూడా గత 2 డేస్ నుంచి వాళ్ళకి అందరికీ ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేమేం చెబుతున్నామంటే ఎవ్వరు కూడా ఎలాంటి సమాచారం తెలియకుండా ఎలాంటి ఇబ్బంది పడకండి. రేపు సాయంకాలం వేళ 9 గంటల ప్రాంతంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు ప్రారంభిస్తారు. ఆ సమయం తర్వాత వ్యవహారం చేస్తూ ఉంటాము. మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం దాదాపు 1,00,000, లాస్ట్ టైం 1,10,000 వరకు వచ్చారు. ఈసారి ఒక 10-20% ఎక్కువైనా కూడా 1,50,000 వరకు రావచ్చు. దానికి అనుగుణంగా మేము చేపలు ఏర్పాటు చేసుకున్నాము. హైదరాబాద్ చుట్టుపక్కల శంషాబాద్ కానివ్వండి, నాగోల్, అదేవిధంగా అల్వాల్లో కూడా మాకు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా మేము కొరమీన్ చేపలను నిల్వ ఉంచుతున్నాం. మీకు 1,50,000 వరకు. ఇప్పుడు రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు 1,50,000 చేపలని ఇక్కడ డంప్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ డంప్ అయిపోయా చేపలన్నీ? రేపు సాయంత్రం వస్తాయి. రేపు సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో 1,50,000 చేపలు ఇక్కడ డంప్ అవుతాయి. ఎవ్వరు కూడా ఇబ్బంది అవసరం లేదు. ఇంకా అనుకూలంగా ఉండే విధంగా ఇంకా 1,00,000 చేపలను కూడా హైదరాబాద్ చుట్టుపక్కల 22 కిలోమీటర్ల దూరంలో పెట్టుకున్నాము. దాంతోపాటు అంటే రేపు ఒకవేళ వర్షం ఏదైనా పడితే మాత్రం దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారు? ప్రతి ఒక్క మీరు చూడవచ్చు, అన్నింటిలో కూడా బ్యారికేడ్ చేసాము, అన్నింటిలో కూడా షెడ్ చేసాము. ఇంకా రేపు వర్షం వచ్చినా, రేపు ఎండ కొట్టినా కూడా, ఎండ కొడితేమో కూలర్ ఏర్పాటు చేసాము, వర్షం వస్తే షెడ్ ఏర్పాటు చేసాము. ఏ ఒక్క భక్తిని కూడా ఇబ్బంది కలగదు. వచ్చిన ప్రతి వ్యక్తికి అతిథి దేవో భవ. అటు ఢిల్లీ కానివ్వండి, అటు ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇటు బీహార్ కానివ్వండి, ఒడిశా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంకి వస్తున్న హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీసీ కూడా దాదాపు 150 పైచీలకు ఆర్టీసీ బస్సులు పెట్టడం జరిగింది. ఎవరన్నా కాచిగూడ నుంచి కానీ, మరి ఇంప్లిమెంట్ కానీ, జూబ్లీ బస్ స్టాండ్ కానీ, మన సికింద్రాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ నుంచి ఫ్రీ బస్సులు అంటే ఇప్పుడు జూబ్లీ, జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, సికింద్రాబాద్, ఇట్లా ఎన్ని ప్రాంతాల్లో అంటే ఒక్కొక్కరు ఆరంగారు నుంచి కావచ్చు, శంషాబాద్, అక్కడ నుంచి కూడా ఏమైనా బస్సులు ఏర్పాటు హైదరాబాద్కి వచ్చే ప్రతి వారికి ప్రత్యేకంగా పరోక్షంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఫ్రీ వదిలేస్తారు. దాదాపు 140 బస్సులు ఫ్రీ పెట్టడం. ఇక జెంట్స్ లేడీస్ అని లేదు, అందరికి ఫ్రీగా. ఓకే, ప్రస్తుతం మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఇందులో పాల్గొనబోతున్నారు? అసలు ఈ విశిష్టత ఏంది ఈ సంవత్సరం? ప్రతి అందరికి తెలుసు, గత 189 అందరూ చూడవచ్చు, దాదాపు 50 నుంచి 60 వేల మంది ఆల్రెడీ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి ఉన్నారు. ప్లస్ ఆర్టీసీ, వాటర్ వర్క్స్, ఆర్ఎండ్బి, మొత్తం 14 డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ టోటల్గా వచ్చేసి ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు ఏం జరగకుండా ప్రతి దగ్గర నుంచి కూడా ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బత్తిని ఫ్యామిలీగా అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఉంది. ఈ మంత్ రాగానే, జూన్ రాగానే కూడా మృగశిర కార్తీక మాసం సందర్భంగా చేపమందు ప్రసాదంకి పెద్ద ఫేమస్ ఉంది. అయితే రేపు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది కార్యక్రమంలో పాల్గొంటారో, స్వయాన మీరే భక్తులకు కూడా ఈ ప్రసాదాన్ని అందిస్తారు? దాదాపు మా కుటుంబ సభ్యులు ఒక 400 మంది వరకు, ప్లస్ మా ఒక 500-600 వాలంటీర్స్ అందరూ పాల్గొనడం జరుగుతుంది ఇవాళ నుంచి. సో ఆల్రెడీ ప్లస్ ఎన్జిఓస్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, చాలా బద్రీ విశాల్ పన్నాల పితి ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు, అగర్వాల్ సేవా దళ వాళ్ళు ఉన్నారు, జైస్వాల్ సేవా దళ వాళ్ళు ఉన్నారు, బస్వరా సమితి వాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రతి ఒక్కరికి పంజాబీ వాళ్ళు ఉన్నారు. అందరూ మా చేతుల జోడించి ఇలా పబ్లిక్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్తో పాటు ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు, బతిని కుటుంబం నుంచి ఒక 400 మంది వాలంటీర్స్,
మొత్తం ఒక కన్నులో పండుగ లెక్క ఇది ప్రతిసారి అనేది చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ ప్రతి సంవత్సరం లాగానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే స్పెషల్లీ ఒక 3 to 4 times రివ్యూ అనేది మా సాన్న పర్సనల్గా పబ్లిక్ ఎలాంటి ఇది కావద్దని తీసుకొని అందరినీ మంత్రుల్ని తీసుకొని వచ్చి మొత్తము ప్రభుత్వ శాఖలన్నీ ఒకటి చేసి మొత్తం ఇక్కడ ఎలాంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? మా ఫ్యామిలీ నుంచి బత్తిని ఫ్యామిలీ నుంచి ఏమంటున్నామని అంటే ఇప్పుడు ఆల్రెడీ 50-60,000 మెంబర్స్ వచ్చి ఉన్నారండి. రేపు ఈవినింగ్ 9 o'clock ఫిష్ మెడిసిన్ అనేది ప్రారంభం జరుగుతుంది. ఒక్కటేసారి ఇప్పుడు చాలామంది హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు చాలామందికి తెలుసు ఎట్లా తీసుకోవాలా, ఏ టైం తీసుకోవాలా. వాళ్ళకి ఏమంటున్నామంటే 9th రోజు రండి, 9th రోజు నైట్ వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉంటుంది. సో 9th రోజు ఈవినింగ్ వరకు రండి, అప్పుడు రద్దీ అనేది కొద్దిగా తగ్గుతుంది, పోలీసులకు కూడా ఒత్తిడి తగ్గుతుంది, గవర్నమెంట్ అధికారులకు ఒత్తిడి తగ్గుతుంది. 3 రోజుల నుంచి వాళ్ళు కూడా నిద్రలు లేకుండా ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ వరకు వచ్చినారంటే మీరు సాఫీగా మెడిసిన్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు అంత చాలామంది ఏ అపోలో ఏమో పెట్టుకుంటారంటే లేట్ అయితే దొరకదేమో, అట్లాంటి ఏం అపోహలు ఏం పెట్టుకోకండి. లాస్ట్ పేషెంట్ వరకు కూడా మా ఉన్నది మొత్తం ఎనర్జీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఒక్కరికి కూడా ఖాళీగా పంపించడం అనేది జరిగేది అసలు ఉండదు. ప్రతి ఒక్కరికి ప్రసాదం దొరుకుతుంది. ఆల్రెడీ మేము ఒక 5 quintals ప్రసాదం ఇంట్లో తయారు చేస్తున్నాము రేపు మార్నింగ్ నుంచి. సో ఎవరికి కూడా ఒకవేళ కావాలంటే ఇంకో 5 quintals కూడా చేస్తాము, దానికి ఏం ప్రాబ్లం లేదు. ప్రభుత్వం మొత్తం అండగా ఉన్నది. ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రజలకు ఇబ్బంది కలగొద్దని వాళ్ళు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. సో ఏంటంటే ప్రజలు ఏంటంటే ఒకటేసారి హడావిడి చేయకుండా మెల్లగా అయినా పర్లేదు. ఇక్కడ కాకుండా మా ఇంటి దగ్గర దుద్బోలిలో కూడా ఇస్తారండి, ఇంకో 3-4 days కూడా ఇస్తారు. అక్కడ ఫిషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, ప్రతి ఫుడ్ కూడా ఆల్రెడీ అన్ని మొత్తం ఏర్పాట్లు ఉన్నాయి. హ్యాపీగా మీరు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి. అంతేగాని ఒకటేసారి మీరు ఇమీడియట్లీ వెళ్ళేసి తొక్కిసలాట ఇవన్నీ ఏం జరగకుండా ప్రజలు కూడా కొద్దిగా పోలీస్ వాళ్ళకి సహకరిస్తే బాగుంటుందని నేను అంటున్నానండి. అన్న చెప్పండి, ఫైనల్గా టోకెన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు? అంటే ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తారా, రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఈరోజు అదే టోకెన్ స్టార్ట్ చేస్తామండి. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా టోకన్లు ఇస్తున్నాము. రేపు సాయంత్రం ఇస్తుంటాము. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా సమస్య లేకుండా పూర్తి పని నిర్వహిస్తున్నాము. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు వేలాది మంది కూడా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాము. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఏర్పాటు చేశారు? మేమంతా అంటే యాజ్ పర్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్ మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్, తర్వాత మన ఇరిగేషన్, వీళ్ళ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనం ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ చేసాం. మనము అందరికీ 24 hours డ్యూటీ చేసాము, షిఫ్ట్ వైజ్ చేసాము. వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు అరేంజ్. కలెక్టర్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? దానికి సంబంధించిన ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశారా? మీరు ఇందాక అన్నారు అంటే ప్రతిదీ మానిటరింగ్ చేస్తాము, ఒక క్యాంప్ ఏర్పాటు చేసామన్నా, అంటే ఇదంతా చుట్టుపక్కల మొత్తం అంతా పరిశీలించేందుకు ఎన్ని కెమెరాస్ ఏర్పాటు చేశారు, ఏంటి? కెమెరాస్ దాదాపు ఒక 10-15 కెమెరాస్ ఉన్నట్టున్నాయి. తర్వాత ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టాము. అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్ అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి తక్షణమే ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాం. కమాండ్ కంట్రోల్ ఆల్ స్టాఫ్ ఉంటారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమై రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఎమర్జెన్సీ ఏదైనా వస్తే అక్కడ మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి క్యూ లైన్లను కూడా పెంచామని చెప్పేసి అటు చైర్మన్ సాయి కుమార్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పోలీస్ అధికారులు రేపటి రోజు నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే కొంత గందరగోళం కాకుండా పోలీసులు దాదాపు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. వారికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎక్కడెక్కడ భక్తులను ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైనా ఇబ్బందులు తలెత్తే ఎలా ఉండాలి అనే అంశాలపై కూడా పోలీసు అధికారులు ఇప్పటికే దానికి సంబంధించిన సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది పోలీసులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఈ 2 రోజుల పాటు జరిగే ఈ ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పేసి అటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇక్కడికి వచ్చే వారికి కూడా కొన్ని ట్రస్ట్ల రూపంలో కూడా ఇక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి తినడానికి మంచినీటి సౌకర్యం ఏర్పాటు
ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి అటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పేసి అటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే అన్ని అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించేందుకు అటు వృద్ధులుగిన వస్తే మాత్రం వారికి నేరుగా కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నలుమూలల ఈ గ్రౌండ్ నలుమూలల ఎగ్జిబిషన్ గ్రౌండ్ నలుమూలల ఏం జరిగిన క్షణాల్లో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాము. ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా ప్రత్యేక మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరిగినా వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశామని చెప్తూ పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేపు సాయంత్రం నుంచి కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి నుంచే కూడా టోకన్స్ ఇస్తున్నాము, వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పేసి అటు చైర్మన్ సాయి కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సోని. కిరణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉదయ్. కూటమి ప్రభుత్వం